ఒక వ్యక్తి తన ఆఫీసులో లక్షలు ఖర్చు పెట్టి వస్తువులు తయారు చేస్తున్నాడు. కానీ కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మరోవైపు ఒక చిన్న స్టాల్ దగ్గర కస్టమర్లు క్యూ కడుతున్నారు. మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? దానికోసం లక్షలు అప్పు చేసి ఆఫీస్ పెట్టి వస్తువులు తయారు చేశాక కస్టమర్లు దాన్ని ఇష్టపడకపోతే మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. చాలా స్టార్టప్లు ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఇదే. మరి డబ్బు వేస్ట్ అవ్వకుండా మీ ఐడియా సక్సెస్ అవుతుందో లేదో ముందుగా తెలుసుకోవడం ఎలా? దానికి సమాధానమే ఎరిక్ రైస్ చెప్పిన ది లీన్ స్టార్టప్ మెథడ్. బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవే. ఎరిక్ రైస్ రాసిన ది లీన్ స్టార్టప్ ఆధునిక బిజినెస్ ప్రపంచంలో ఒక విప్లవం. వేల కోట్లు ఖర్చు పెట్టి బిజినెస్ పెట్టి ఫెయిల్ అవ్వడం కంటే తక్కువ ఖర్చుతో ఒక ఐడియాను సక్సెస్ఫుల్ బిజినెస్గా ఎలా మార్చాలో ఈ పుస్తకం చెప్తుంది. చాలామంది బిజినెస్ అంటే ముందు పెద్ద ప్లాన్ వేయాలి అనుకుంటారు. మన ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా అదే చూసుంటాం, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవే చూసుంటాం. కానీ లీన్ స్టార్టప్ ఏమంటుందంటే బిల్డ్, మెజర్, లెర్న్. బిల్డ్ అంటే నిర్మించడం. మొదట మీ ఐడియాలోని ఒక చిన్న భాగాన్ని MVP తయారు చేయండి. మెజర్, కొలవండి. దాన్ని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్ళి వారు దాన్ని కొంటున్నారా లేదా అని గమనించండి. లెర్న్, నేర్చుకోండి. వారిచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మీ ప్రొడక్ట్ను మార్చండి లేదా మెరుగుపరచండి. ఇది ఒక సైకిల్ లాంటిది. ఎంత వేగంగా మీరు నేర్చుకుంటే అంత త్వరగా మీరు సక్సెస్ అవుతారు. బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అక్కర్లేదు. కేవలం ఒక MVP చాలు. ఉదాహరణకు డ్రాప్ బాక్స్ కంపెనీ మొదట సాఫ్ట్వేర్ తయారు చేయలేదు. కేవలం అది ఎలా పనిచేస్తుందో ఒక 3 నిమిషాలు వీడియో చేసి పెట్టింది. ఆ వీడియో చూసి వేలాది మంది సైన్ అప్ అయ్యారు. అప్పుడు వారికి అర్థమైంది ప్రజలు ఇది అవసరమని అనుకుంటున్నారు అని. లక్షలు ఖర్చు పెట్టే ముందే కస్టమర్కి మీ ఐడియా అవసరమో లేదో టెస్ట్ చేయడమే MVP. పివోట్ ఆర్ ప్రిజర్వ్. బిజినెస్ ప్రయాణంలో మీరు ఒక చోట ఆగి ఆలోచించాలి. పివోట్, దారి మలచడం. మీరు అనుకున్న ఐడియా వర్కౌట్ అవ్వకపోతే మొండిగా వెళ్లకుండా ఐడియాని మార్చండి. ఉదాహరణకు యూట్యూబ్ మొదట ఒక డేటింగ్ సైటు, అది క్లిక్ అవ్వకపోతే వీడియో షేరింగ్ సైట్గా మార్చారు. ప్రిజర్వ్, ముందుకు వెళ్ళడం. మీ ఐడియాకు మంచి రెస్పాన్స్ వస్తుందనుకోండి, అదే దారిలో పట్టుదలతో వెళ్ళండి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని మార్చుకోకపోవడమే అసలైన ఓటమి అంటారు రైటర్. వనిటీ మ్యాట్రిక్స్కు దూరంగా ఉండండి. మీ వెబ్సైట్కు లక్షల మంది విజిటర్స్ రావచ్చు, లేదా మీ యాప్ను వేల మంది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని చూసి సంబరపడకండి. వీటిని వనిటీ మ్యాట్రిక్స్ అంటారు. అసలైన మ్యాట్రిక్స్ ఏంటంటే ఎంతమంది కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, ఎంతమంది డబ్బులు ఇచ్చి కొంటున్నారు అని. పైకి కనిపించే హంగామా కంటే లోపల జరిగే బిజినెస్ గ్రోత్ ముఖ్యం. కంక్లూజన్: లీన్ స్టార్టప్ అంటే కేవలం డబ్బు ఆదా చేయడం కాదు, మీ సమయాన్ని మరియు ఎనర్జీని సరైన ఐడియా కోసం వాడడం. ఫెయిల్ ఫస్ట్ అండ్ లెర్న్ ఫాస్టర్. ఇదే ఈ పుస్తక సారాంశం. మీ దగ్గర కూడా ఏదైనా బిజినెస్ ఐడియా ఉందా? దాన్ని టెస్ట్ చేయడానికి మీరు చేసే మొదటి చిన్న పని MVP ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో బిజినెస్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని స్టార్టప్ అండ్ బిజినెస్ సీక్రెట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ ఆఫ్ బుక్స్ బై రవి వర్మ.